హాయ్! వెల్కమ్ టు ఈజెడ్ అకాడమీ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక వెబ్ అప్లికేషన్ లేకుంటే ఒక వెబ్సైట్‌ని ఎంత ఈజీగా మనం డెవలప్ చేయొచ్చో, అది కూడా బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఈవెన్ మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మీ దగ్గర ఒక ఐడియా ఉంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మేబీ ఒక వెబ్సైట్ యాజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని చేద్దాము. సో ఇక్కడ మీకు బోల్ట్ న్యూ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. ఇది వచ్చి క్లౌడ్ వర్షన్. వీళ్ళు ఇక్కడ మనకి టెంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా మీరు ఏదైనా బ్లాగ్ లాంటిది స్టార్ట్ చేయాలన్నా లేకుంటే పబ్లికేషన్ రెడీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు ఫ్రీ ప్లాన్ లో లిమిటెడ్ యూసేజ్ మాత్రమే చేసుకోవచ్చు. అంటే అరౌండ్ 1 మిలియన్ టోకెన్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. అంటే కోడ్ రాయమని అడిగినప్పుడు ప్రతి ఒక్క రిక్వెస్ట్ కూడా మీకు అక్కడ టోకెన్స్ రూపంలో కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఫ్రీ అకౌంట్ లో 1 మిలియన్ టోకెన్స్ ఇస్తారు. బట్ అవి పర్ డే మాక్సిమం మీరు 1,50,000 టోకెన్స్ మాత్రమే వాడచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇవి టెంప్లెట్స్, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా కూడా మీకు బోల్ట్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ద టెంప్లెట్. ఆర్ మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు మెన్షన్ చేయొచ్చు. మీకు ఏ స్టాక్ లో ఈ పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేయాలో అవి కూడా మీరు మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫోల్డర్స్ అన్ని రెడీ అయ్యి దీన్ని కొంచెం ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మీ దగ్గర గిట్ హబ్ అకౌంట్ ఉంటే గిట్ హబ్ అకౌంట్ తో కూడా లాగిన్ అయిపోవచ్చు. ఈమెయిల్ ఐడితో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వన్స్ లాగ్డ్ ఇన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే టోకెన్స్ 1 మిలియన్ టోకెన్స్ మనకి పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పర్ డే మాక్సిమం 1,50,000 టోకెన్స్ మాత్రమే వాడు. ఈ రోజు డెమాన్స్ట్రేషన్ లో మనం ఏదైనా సింపుల్ అప్లికేషన్ ఎలా రెడీ చేయొచ్చు, దాన్ని క్లౌడ్ లో అంటే ఒక వెబ్సైట్ మనం చేసిన తర్వాత దాన్ని క్లౌడ్ లో ఎలా హోస్ట్ చేయాలి దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us స్టార్ట్. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న స్టోర్ లాంటిది మనం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మీకు ఎన్హాన్స్ చేసే ఆప్షన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసినట్లయితే ఏదైనా ఒకటి రఫ్ గా మీరు ఐడియా ఇచ్చారు అంటే దాన్ని అది బెటర్ గా ఎన్హాన్స్ చేసేస్తుంది. ఈ పర్టికులర్ సింపుల్ ప్రాంప్ట్ ని నేను ఎన్హాన్స్ చేస్తున్నాను. ఇది చాలా డీటెయిల్డ్ గా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. మనం సింపుల్ గా అడిగింది ఒక ఆన్లైన్ టాయ్ స్టోర్ బిల్డ్ చేయమని, దాన్ని చాలా డీటెయిల్డ్ గా అది రాయడం జరిగింది. సో దీంతో స్టార్ట్ చేద్దాము. మీకు ఒక కోడ్ ప్రివ్యూ పేజ్ ఓపెన్ అయిపోతుంది. కింద మీకు టెర్మినల్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ లో కాంపోనెంట్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినవి. సో నోట్ జేఎస్ ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో ఇన్స్టాల్ అయిపోతున్నాయి. మీరు ఇక్కడ ఇట్లాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఎర్రర్ని తీసుకొని మనము ఈ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్స్ అనేది ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు మన ఎలో చేసిన టోకెన్స్ ఏదైతే ఉన్నాయో, ఈవెన్ మనము పెయిడ్ ప్లాన్ లో ఉన్నా కూడా 10 మిలియన్ టోకెన్స్ ఉంటాయి. పర్ మంత్ మనకి వచ్చే లిమిట్ వచ్చి 10 మిలియన్ టోకెన్స్ ఇస్తారు. సో దీన్ని ఎంత బెటర్ గా యూజ్ చేసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్రర్ వచ్చింది అంటే దీనికి ఇచ్చి దాన్ని ఫిక్స్ చేయమనే కంటే కూడా కొంచెం రీసెర్చ్ చేసి గో టు చాట్ జీపీటీ అండ్ గివ్ ద ఎర్రర్ కోడ్ హౌ టు ఫిక్స్ అనేసి, సో అప్పుడు మీకు ఈ టోకెన్ కన్సంప్షన్ అనేది తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే స్టార్ట్ విత్ బేసిక్ ప్రాంప్ట్. ఇక్కడ మనం డీటెయిల్డ్ గా కొంచెం ఇన్ డెప్త్ ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ క్రియేటింగ్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆర్ కంప్లీట్ సైట్ క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. అలా కాకుండా ఫస్ట్ మీరు హోమ్ పేజ్ తోటి స్టార్ట్ చేయండి, తర్వాత అదర్ పేజెస్ వర్కౌట్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది అన్ని పేజెస్ ని మళ్ళీ రీరైట్ చేస్తుంది. సో ఇక్కడ చూసారా మీకు కంప్లీట్ గా పేజ్ మొత్తం డిజైన్ అయింది. కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేసేసింది. సో ఇట్లా మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అన్నమాట. సో మీరు కనుక కోడింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేసినట్లయితే ఇంకా ఫాస్ట్ గా మీరు నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దీస్ యాప్స్. గోయింగ్ ఫార్వర్డ్ మీకు వేరే టూల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇప్పుడు ఈ అప్లికేషన్ లో మేబీ చిన్న చేంజెస్ చేద్దాము. ప్లీజ్ చేంజ్ ద కలర్ స్కీమ్ and add dark and light theme.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది టైల్విండ్ సిఎస్ఎస్ని యూజ్ చేసుకొని మీకు కోడ్ని రాయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏదైతే ఆప్షన్ యాడ్ చేయమన్నామో అది ఇక్కడ యాడ్ కూడా అయిపోయింది, డార్క్ అండ్ లైట్ కలర్స్కి. ఇప్పుడు ఈ అప్లికేషన్ని మీరు డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తే నెట్లిఫై అనే సర్వీస్ యూజ్ చేసుకొని లైవ్ చేయొచ్చు. లేదు మీరు ఓన్గా ఇంప్లిమెంట్ చేద్దాము, ఓన్గా మీరు హోస్ట్ చేయాలనుకున్నా కూడా ఈ కోడ్ ఏదైతే ఇక్కడ జనరేట్ అయిందో దాన్ని కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క హోస్టింగ్ సర్వీస్లోకి. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది, ఈ డౌన్లోడ్ బటన్ యూజ్ చేసుకొని మీరు కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసేసాను లోకల్ నా సిస్టంలోకి. దీని తర్వాత హోస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ డెమాన్స్ట్రేషన్లో మీరు ఫైర్ బేస్ అనే మీరు ఈజీగా అండ్ ఫ్రీగా డిప్లాయ్ చేసుకోవడానికి ఫైర్ బేస్ని మీరు ట్రై చేయొచ్చు. ఐ లాగిన్ టు ఫైర్ బేస్. సో ఫైర్ బేస్లోకి లాగిన్ అవడానికి మీరు firebase.google.com లోకి వెళ్ళి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. సో ఐ క్రియేట్ ఎ ప్రాజెక్ట్, కంటిన్యూ. డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మనకి అనలిటిక్స్ అవసరం లేదు కాబట్టి దీన్ని డిజేబుల్ చేస్తున్నాను. క్రియేట్, కంటిన్యూ. ఈలోపు మనం కోడ్ని రెడీ చేసుకున్నాము పుష్ చేయడానికి. దానికోసం నేను ఇక్కడ లోకల్గా ఐఎమ్ యూజింగ్ లోకల్లో విజువల్ స్టూడియో కోడ్ వాడదాము. మనం విజువల్ స్టూడియోలో ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి ఫైర్ బేస్లోకి ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాము. డిప్లాయ్ చేసే ముందు మనం లోకల్గా కూడా చెక్ చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ వెబ్సైట్ వర్క్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకొని అప్పుడు పుష్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మనం Node.js కమాండ్ వాడాల్సి ఉంటుంది. సో దీనికి ఇది చేయడానికి ముందు మీరు Node.js ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో కావాలంటే నేను యాడ్ చేస్తాను. లోకల్గా నేను డిప్లాయ్ చేసిన తర్వాత నేను లోకల్గా చెక్ చేస్తున్నాను, ఇట్ ఈస్ వర్కింగ్. ఇంకా మనం యాప్లోకి వెళ్దాము. ఇక్కడ బిల్డ్లోకి వెళ్ళి హోస్టింగ్లోకి వెళ్ళండి, గెట్ స్టార్టెడ్. సో మనం ఈ కమాండ్స్ 1 by 1 అక్కడ రన్ చేయాల్సి ఉంటుంది మన కన్సోల్లో. సో ఐ కాపీ దిస్. ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నాకు అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఇవ్వకపోవడం వల్ల అది ఇన్స్టాల్ కాలేదు. లైక్ మీ ఈ కమాండ్కి సూడో యాడ్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ వల్ల. సో నెక్స్ట్ కమాండ్ వచ్చి ఫైర్ బేస్ లాగిన్. సో ఇక్కడ మీ అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని యాక్సెస్ ఇచ్చేయచ్చు. సో మీకు ఈ మెసేజ్ వస్తుంది, దెన్ దట్ మీన్స్ మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యారు అనేసి. సో గో బ్యాక్ టు యువర్ కన్సోల్, క్లియర్ ద పేజ్. సో ఇక్కడ మీరు ఈ కమాండ్ని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేసుకొని హోస్టింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాము, యూజ్ ఏ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ గివ్ ద ఫోల్డర్ నేమ్ DIST అని మెన్షన్ చేయండి. మనకి బిల్డ్ క్రియేట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. సో ఇది మనకి సింగిల్ పేజ్ వెబ్సైట్ కాబట్టి ఎస్. ప్రజెంట్ గిట్హబ్తో మనం మ్యాప్ చేయట్లేదు. సో బిల్డ్ PNPM రన్ బిల్డ్ అని చెప్పి కమాండ్ ఇస్తే మీకు బిల్డ్ క్రియేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ రెడీ అయిపోతుంది అనమాట పుష్ చేయడానికి. దాని తర్వాత ఫైర్ బేస్ డిప్లాయ్ అనే కమాండ్ వాడి ఫైర్ బేస్ గూగుల్ ప్లాట్ఫామ్కి ఈజీగా పుష్ చేయొచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత అది మీకు URL క్రియేట్ చేస్తుంది. ఆ URL యాక్సెస్ చేసుకొని మీ వెబ్సైట్ని డైరెక్ట్గా లైవ్లో చూడవచ్చు. నేను లింక్ కాపీ చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ని గూగుల్ సర్వర్లో హోస్ట్ కూడా చేసేసారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కన్సోల్లోకి వెళ్ళి మీరు కస్టమ్ డొమైన్, మేబీ మీ యొక్క
బ్రాండ్ డొమైన్ ఆల్రెడీ మీరు తీసుకుని ఉన్నట్లయితే లేకుంటే కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు కస్టమ్ డొమైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మీరు బోల్ట్ న్యూ అప్లికేషన్ క్లౌడ్ వర్షన్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయొచ్చు, డిప్లాయ్ చేయాలి, అది ఇక్కడ కవర్ చేయడం జరిగింది. బోల్ట్ అనేది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. దాన్ని వేరే కమ్యూనిటీస్ ఏం చేస్తున్నారంటే దాన్ని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ తీసుకొని దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయడం జరిగింది. సో మీరు దాన్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీకు చాట్ జీపీటీ కానీ క్లౌడ్ కానీ ఏపీఐ కీస్ మీకు అవసరం ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఫ్రీ వర్షన్ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు నేను చూపిస్తాను. సో కంప్లీట్గా లోకల్గా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్రెడిట్స్ ఏదైతే ఆఫర్ అవుతున్నాయో దాంతో మీరు అప్లికేషన్ డెవలప్మెంట్ లోకల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.